మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండకు సంబంధించి బీఎడ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ రీసెంట్గా మనకు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీరు ఎగ్జామ్ బాగా రాసినప్పటికీ మీ యొక్క స్కోర్ అనేది తక్కువగా వచ్చినట్లయితే ఆ రిలవెంట్ సబ్జెక్ట్స్కి లేదా టోటల్ మీకు తక్కువగా వచ్చిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి రివాల్యుయేషన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో రివాల్యుయేషన్ పెట్టడానికి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు 9th May 2025 అయితే లాస్ట్ డేటు. ఇఫ్ మీకు ఒకవేళ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వాలి, రివాల్యుయేషన్ పెట్టుకోవాలి, బెస్ట్గా రాసినా కూడా తక్కువగా వచ్చాయనే థాట్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివాల్యుయేషన్ అయితే పెట్టుకోండి. అండ్ రివాల్యుయేషన్ పెట్టుకోవడానికి మీ యొక్క కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అయినట్టయితే సో వాళ్ళు మీకు సంబంధించిన ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు అండ్ అమౌంట్ అనేది కట్టుకొని రివాల్యుయేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి రివాల్యుయేషన్ పెట్టించుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి 200 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. మీరు 200 రూపీస్ పే చేసి కట్టొచ్చు. ఇఫ్ కాలేజ్ అథారిటీస్ మీకు 250 వరకు ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి. సో మనకి ఈ యొక్క ఫీ కట్టుకోవడానికి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి 9th May 2025 అయితే లాస్ట్ డేట్. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. లైక్ రిమైనింగ్ యూనివర్సిటీస్కి కూడా మీరు రివాల్యుయేషన్ అయితే కట్టించుకోవచ్చు. కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, అదర్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా మీరు రిజల్ట్ వచ్చిన వితిన్ 5 days లోపు మీకు రివాల్యుయేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. అండ్ అప్డేట్ని చూసుకొని మీరు ఈ యొక్క రివాల్యుయేషన్కి అయితే ఫీ కట్టేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.